మనమే మాతృశక్తులం, మనమే ఆదిశక్తులం, మనమే కాళి, మనమే దుర్గ, మనమే భద్రకాళిలం, మనమే కర్మయోగినిలం, మనమే విశ్వశోభినిలం, మనమే దుష్టనాశినిలం, మనమే బ్రహ్మవాదులం, మనమే బ్రహ్మవాదులం. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. తరుణి అని మననంటారు, యువశక్తిని చూపాలి మనం. తరుణి అని మననంటారు, యువశక్తిని చూపాలి మనం. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. మనమే కదా ఈ రాష్ట్రార్య, ఈ విశ్వానికి మనమే జనని. మనమే కదా ఈ రాష్ట్రార్య, ఈ విశ్వానికి మనమే జనని. వీరత్వంతో మనమంతా దేశాన్ని ముందుకు నడపాలి. వీరత్వంతో మనమంతా దేశాన్ని ముందుకు నడపాలి. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. మన దేశాన్ని శత్రువెవరైనా చెడు దృష్టితో మనలను చూచినా, మన దేశాన్ని శత్రువెవరైనా చెడు దృష్టితో మనలను చూచినా, జీజా కన్నగి మనమౌదాం చెన్నమ్మ అహల్యాబాయి మనం. జీజా కన్నగి మనమౌదాం చెన్నమ్మ అహల్యాబాయి మనం. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. హిమగిరి వలె నిశ్చలమై నిలచి చేయాలి దేశ రక్షణ మనం. హిమగిరి వలె నిశ్చలమై నిలచి చేయాలి దేశ రక్షణ మనం. పురుషార్థ గంగనే పాలించి విశ్వాన్ని పావనం చేయాలి. పురుషార్థ గంగనే పాలించి విశ్వాన్ని పావనం చేయాలి. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. తరుణి అని మననంటారు, యువశక్తిని చూపాలి మనం. తరుణి అని మననంటారు, యువశక్తిని చూపాలి మనం. నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు. నడువాలి ముందుకు ముందుకు. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీమతి జస్టిస్ మాధవిదేవి గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభాయ నమః. వేదిక పైనున్న ప్రధాన ఉపన్యాసకురాలు శ్రీమతి శ్రీపాద రాధాదేవి గారు, శ్రీమతి బండారు ధరణి ప్రియ గారు, శ్రీమతి అనఘా వెంకటలక్ష్మి గారు, వేదిక చివరన కూర్చొని వీక్షిస్తున్న సుధాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న అధికారులు, హనుమంత్ రెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్,
ఆచార్యులు, విద్యార్థులు, సరస్వతి విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఆచార్యులు, విద్యార్థినులు, ఇక్కడ సమావేశమైన మహిళలందరూ, మహిళా న్యాయవాదులు, సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం ఈ విధంగా సప్త శక్తి సంఘం అనే కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం, ఇంతమందిలో నా ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం రావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఒక తెలుగు కవి అన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఒక దేశం భౌతికంగా ఎన్నో భౌగోళికంగా మనకి ఎన్నో బౌండరీస్ ఉండొచ్చు, కానీ దేశం అంటే అసలైన మనుషులు అందులో ఉండే వాళ్ళే. అలా మన భారతదేశం గురించి మాట్లాడినప్పుడు భారతదేశంలో ఉన్న పౌరులు ఎటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టే మన భారతదేశం గురించి మనం ప్రపంచంలో మన గురించి మనకు ఒక విశిష్టత అనేది ఉంటుంది. ఆ పౌరులు ఎలా ఉండాలి, ఒక మనిషి పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఏ సంస్కారాలు అందితే ఆ మంచి పౌరుడు తయారవుతాడు, ఎలాంటి సంస్కారాలు మన భారతీయ సంస్కృతిలో అందుతున్నాయి అనే విషయాన్ని చాలా సుదీర్ఘంగా అనర్ఘలంగా శ్రీపాద రాధాదేవి గారు మనకి విపులీకరించారు. ఇప్పుడు దాకా అసలు వారు మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడకూడదు, అంత చక్కగా మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క జీవితంలో ఉన్న అనుభవాలతో చెప్తూ మనకి చాలా విపులీకరంగా చెప్పారు. అలా అంత మాట్లాడిన తర్వాత ఇప్పుడు మాట్లాడాలంటే నాకు కొంచెం బెరుగ్గా కూడా ఉంది. సరే, అయితే నేను ఇక్కడ వారిలాగా నేను మాట్లాడలేను, ఆ విషయాలు మాట్లాడడానికి రాలేదు. ఒక న్యాయమూర్తిగా కాకుండా ఒక మహిళగా మీలో మనందరం కలిసి మనం చేయాల్సిన పనులేంటి, మనం ఏ విధంగా ఉంటే మన దేశానికి, మన సమాజానికి, మన ఫ్యామిలీకి, మనకు వ్యక్తిగతంగా మనకు ఏ విధంగా మనం తోడ్పాటు పడగలుగుతాం, ఏ విధంగా మనని మనం ఒక ఇండివిజువల్గా అంటే ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతాము, చూపించగలుగుతాము అనే విషయంలో నా యొక్క ఆలోచనలు పంచుకోవాలని వచ్చాను. ఫస్ట్ నా పరిచయం అయినప్పుడు చెప్పారు, నేను సరస్వతి విద్యా సంస్థ సరస్వతి శిశు మందిర్ పాల్వంచలో విద్యార్థిని. నా మొదటి విద్య ఒక విద్యార్థినిగా మొదలైంది ఈ సంస్థలోనే. అలాంటి సంస్థలో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో వెన్ ఐ కేమ్, ఇక్కడ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, గృహిణులు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ చేయొద్దండి. నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు, ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా విన్నాను వక్తలు అందరూ తెలుగులో చక్కగా మాట్లాడారు. నేను కూడా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, కానీ అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు దొరలవచ్చు. అయితే నేను వచ్చినప్పుడు బ్యాండ్తో ఆహ్వానించారు. నేను విద్యా సంస్థలకి వీటికి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇలాగే బ్యాండ్స్తో స్వాగతం పలుకుతుంటారు. నేను ప్రతిసారి చాలా ఎమోషనల్ అయిపోతాను ఆ బ్యాండ్స్ అవి చూసినప్పుడు. ఈరోజు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులు ఉంటారు, స్కౌట్స్ అండ్ గైడ్స్. ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను నాగర్ కర్నూలులో, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి కవాత్ చేశారు, చాలా చక్కగా అనిపించింది. ఇక్కడ మొత్తం కూడా విద్యార్థులదే బ్యాండ్. అసలు ఎంత చక్కగా ఉందంటే ఆ శక్తి, స్త్రీ శక్తి అనేది అక్కడే ఎదురు పడింది. అలాగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా స్త్రీలే నిర్వహిస్తున్నారు అనేది చెప్పారు నాకు. అంటే అదేం చెప్తుంది, వాట్ డస్ ఇట్ షో? ఇట్ నాట్ ఓన్లీ షోస్ ద కెపాసిటీ, మనం చేయగలము అని మనం చెప్పడమే కాకుండా అదొక కాన్ఫిడెన్స్,
టు ద పీపుల్. ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా, ఆచార్యులకు కానీ విద్యార్థులకు కానీ, మేము ఈ పని చేయగలము, మేము ఈ పని చేయగలిగినప్పుడు ఏ పనైనా ఎందుకు చేయలేము, ఏ పనైనా మేము చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని నాకు అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ దే ఆర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మై అల్యూమ్నై, దట్ ఈస్ సరస్వతి శిశు మందిర్. ఇది ఈ సంవత్సరం, ఈ 2-3 సంవత్సరాలు, దీస్ ఆర్ ద ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ ఇండియా. ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఒక న్యాయమూర్తిగా, ఒక న్యాయవాదిగా, మనందరం కూడా భారతీయులుగా మనం గర్వించాల్సింది మన రాజ్యాంగం గురించి. సో మన రాజ్యాంగం మనము రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాక, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 75 years అయిపోయింది. ఇప్పుడు 77th year. సో 75 years of celebrations of Constitution Day. ఈ మధ్యనే 150 years of వందే మాతరం. వందే మాతరం అనేది ఏ విధంగా దేశభక్తిని రగిలించిందో ప్రజల్లో, మనము బ్రిటిష్ నుంచి మనం స్వాతంత్రం ఏ విధంగా పొందగలిగామో, ఏ విధమైన స్ఫూర్తి రగిలించిందో అది మనం తెలుసుకున్నాం. సో ఈ సంవత్సరం 150 years of వందే మాతరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో సెలబ్రేషన్ అంటే ఏమిటి? ఈజ్ ఇట్ జస్ట్ హ్యావింగ్ ఫన్, హ్యావింగ్ పార్టీస్, హ్యావింగ్ కాంగ్రిగేషన్స్ లైక్ దిస్? నో, ఐ థింక్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ దోస్ థింగ్స్ మెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడైతే అవి స్టార్ట్ చేశారో, ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో, ఆ టైంలో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఆ రోజుల్లో వాళ్ళు ఎటువంటి మన అప్రెషన్స్ అనేది వాళ్ళు అనుభవించారు, అప్పుడు ఎటువంటి ఆలోచన బయటకు వచ్చింది, ఆ ఆలోచన అనేది ఇప్పుడు ఏ విధంగా మనందరికీ ఈ స్వేచ్ఛ వాయువుల్ని పీల్చడానికి అవకాశం ఇస్తుంది అనేది మనం ఆలోచించాల్సిన తరుణం అది. మనందరం ఫార్చునేట్లీ, ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈజ్ హియర్ అబౌట్ 90 years ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఇక్కడ 80 years ఉండబో? ఎవరు లేరు. అంటే స్వాతంత్రం వచ్చి మనకి తర్వాత మనం అందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న వాతావరణంలో పుట్టిన వాళ్ళమే మనందరం. సో మనకి ఆ అనుభవాలు అనేది మనకి తెలియదు. ఏదైనా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నట్టుగా మనము అనుభవించలేదు కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది. మన కంటే ముందు తరం వారు, వారి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి విని కొంతలో కొంతైనా మనం అర్థం చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యంగా నాకు శ్రీపాద రాధా గారు స్పీచ్ విన్నాక అర్థమైంది. ఏ విధంగా వారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జీవితంలో నుంచి ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే, వారి యొక్క సింప్లిసిటీ ఆఫ్ లైఫ్ అండ్ ద వే హీ వాంటెడ్ టు ఈవెన్, అంటే నేను ఫస్ట్ క్లాస్లో స్పెండ్ చేసాను టైం కాబట్టి ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ యొక్క ఆ టైం విలువని నేను అధికారులకి అప్పచెప్పాలి అనుకున్నారు. అంటే హౌ మెనీ ఆఫ్ అస్ హ్యావ్ దట్ థాట్ ఇన్ అస్ నౌ? ఏదైనా ఇస్తే ఫ్రీగా తీసేసుకోవడమే కదా, ఫ్రీగా వచ్చిందంటే మనకి ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా 4 వస్తువులు కొనుక్కొచ్చుకోవడమే. ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు ఉన్నది. ఆ రోజుల్లో వారు ఏ విధంగా ఆలోచించారు? సరే, అంతలో అంత కాకపోయినా ఎంతో కొంత మనం ఇప్పుడు మన జీవితంలో ఎలా పాటించగలుగుతామనేది ఆలోచించాలి. అయితే దీనికి, ఈ సమావేశానికి 4 నెలలు అక్టోబర్లో, ఐ థింక్ ఆగస్ట్లో, ఐ థింక్ దే హ్యావ్ థాట్ అబౌట్ ఇట్. సప్తశక్తి సంఘం గురించి 15th Augustలో ఐ థింక్ దే ఫ్రేమ్ ది పాలసీ. అండ్ ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో మనం సమారోహం జరుపుతున్నాం. దీంట్లో నాకు టాపిక్ చెప్పినప్పుడు సప్తశక్తి సంఘం అన్నారు. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఉమెన్. You realize the requirement of your fellow being and you immediately take the initiative to help. Thank you, Rajeshwari. So, sapta ante enti ani aloచించాను. 7
అంటే 7 ఉన్నాయా? 7 విలువల గురించే మనం మాట్లాడతామా? సరే అని నేను వీడియోలో మన యూట్యూబ్లో అసలు ఏంటి కార్యక్రమం అని చెక్ చేసినప్పుడు అంతర్లీనంగా ఉన్న మన శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావడానికి అని అర్థమైంది. అంటే సుప్త అనుకుంటా. సుప్త అంతర్లీనంగా లోపల మనలో ఉన్న ఆ శక్తిని మనని మనం ముందు రికగ్నైజ్ చేయడం, దాని గురించి మనం ఆలోచించడం, దాన్ని డెవలప్ చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నం ఏంటి అనేది చేయడం. సో 2 సప్త సుప్త 2 కూడా అనుకోవచ్చు. సో రాధగారు చెప్పినప్పుడు ఒక శిశువు పుట్టగానే ఇండివిజువల్, తర్వాత తల్లిదండ్రి, తర్వాత సమాజం, ఆ తర్వాత దేశం, ఆ తర్వాత అంతరిక్షం, ఇందులో నేను ఒక భాగస్వామిని అని ఏ విధంగా అయితే డెవలప్ అవుతూ తెలుసుకుంటాడో దానికి ఒక చిన్న పదం ఏంటంటే, చాలా మంది ఇక్కడ ఎవరైనా కన్హా ఆశ్రమానికి వెళ్ళారా? ఎస్, అక్కడ వెళ్ళగానే అక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఐ వాజ్ రియల్లీ అట్రాక్టెడ్ బై దెమ్. అందులో బోర్డ్స్ మీద ఒక బోర్డు మీద ఉంది, శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే. అంటే యు ఆర్ ద రాక్, యు ఆర్ ద శిల్పి, నువ్వే స్కల్ప్టర్వి, ఒక ఆకృతిని తయారు చేయడానికి. ఆ ఫైనల్ ప్రోడక్ట్వి నువ్వే. అంటే ఒక వ్యక్తిత్వ వికాసం గురించి ఆ విధంగా ఎవరిది వాళ్ళు ప్రయత్నం చేయాలి. మనం ఎలా ఉండాలి అని మనం అనుకుంటే మనని మనం ఆ విధంగా అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక శిల్పం ఎలా తయారవుతుంది? ఒక రాయిని శిల్పం తయారు చేయాలంటే ఎలా చేయాలి? కొట్టాలి, సుత్తి తీసుకొని కొట్టాలి, మేకు సుత్తి కొట్టి దాని యొక్క ఆకారాన్ని తీర్చిదిద్దాలి. మరి మనం ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? అంటే సుత్తి అది ఇవి వేసి కొట్టడం అంటే దాన్ని బాధ పెట్టడమే కదా. అంటే మన శరీరాన్ని లేకపోతే మన మనస్సుని మనము బాధలకి ఓడ్చుకునేందుకు, అంటే ఎటువంటి మనం చూస్తుంటాం ట్రైనింగ్, స్పోర్ట్స్ చూస్తున్నాం, వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ హ్యావ్ టు ట్రైన్ వెరీ హార్డ్. దంగల్ సినిమా చూసాం, మిల్కా సింగ్ సినిమా చూసాం. ఏ విధంగా ఎంత కష్టపడితే వాళ్ళు దానికి వాళ్ళు మెడల్ సంపాదించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అంటే అలాగే మనం కూడా ఒక వ్యక్తిగా మనం ఒక ఈ విధంగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు, ఒక ఆదర్శాన్ని తీసుకుని ఆదర్శంగా ఉండాలి అనుకున్నప్పుడు అటువంటి సమస్యలు, ఆ దారిలో వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా మనం కూడా రెడీగానే ఉండాలి. ఆ విధమైన రెడీగా ఉన్నామా లేదా అనేది మళ్ళీ మనల్లో మనము ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆ విధంగా మనం శిల్పిమి కావాలి అనుకుంటే మనని మనం చెక్కడానికి కావలసిన ఆ పరిశ్రమ ఏదైతే ఉందో అది మనం చేయాలి. అప్పుడే ఒక చక్కనైన శిల్పం తయారవుతాం. అందమైన శిల్పం కాదు, చక్కనైన శిల్పం అన్నాను నేను. ఎందుకు? అందం అనేది బాహ్యంగానే కాదు, మానసిక అందం కూడా ఉండాలి అని ఇంతకుముందే మనకి రాధగా చెప్పారు, అర్థమయ్యేటట్టు చెప్పారు. సో ఒక చక్కనైన శిల్పం అంటే ఏదైతే ఉపయోగపడుతుందో, మనము సమాజానికి ఉపయోగపడే శిల్పం కావాలి. ఆ విధమైన శిల్పం మనం కావాలి అంటే మనలో అటువంటి ఆలోచనలు అనేది జరగాలి, రావాలి. అవి ఇట్లాంటి విద్యా సంస్థల్లో వస్తాయి. మనం ఎలా చదువుకుంటున్నాం? ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, అందులో ఒకరు స్పీచ్ ఇస్తూ ఉన్నారు, నాకు చాలా మంచిగా అనిపించింది. ఏమని? చెట్టు చుట్టుపక్కల అది అన్నీ మనము వేళ్ళన్నీ కొట్టేస్తే ఆ చెట్టు బ్రతకదు, చచ్చిపోతుంది. అలాగే ఇంకో చెప్పారు, మీరు పిల్లవాడిని ఏరా రారా పోరా అంటే వాడేం నేర్చుకుంటున్నట్టు? అలా రాము నాన్న రాయిలా అంటే వాడికి ప్రేమతో మనం పిలుస్తున్నామని అర్థమైంది. సో ఆ విధంగా మనము మన పిల్లల్ని ఏ విధంగా సంబోధిస్తున్నాము, మనం అంత కుటుంబంలో ఉన్న వారిని ఏ విధంగా సంబోధిస్తున్నాము, మన సహోద్యోగులతో ఏ విధంగా మాట్లాడుతున్నాము, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది దిస్ ఆల్సో మేక్స్ యూ ద పర్ఫెక్ట్ ఫిగర్. ఒక మంచి శిల్పంగా చెక్కే విధానంలో ఇదొక చిన్న ఒక అలవాటు. సో ఆ విధంగా మనల్ని మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది భారతీయ సంస్కృతిలో ఏ విధంగా మనకి నేర్పిస్తున్నారు అనేది
మన సంస్కృతిలోనే ఉంది. మనమే ప్రత్యేకమైన పాఠశాలకు వెళ్ళక్కర్లేదు ఇవన్నీ నేర్చుకోవడానికి. మన పరివారంలోనే మనకి ఇవన్నీ నేర్చుకుంటాం. మన పెద్దల్ని మనం గౌరవిస్తూ వాళ్ళు చెప్పింది వింటే ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అయితే ఈరోజు డేట్ 8 ఫిబ్రవరి. 8కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. 8th మార్చ్ విమెన్స్ డే. 8 ఈజ్ ఆల్మోస్ట్ ఎ రిప్లికా ఆఫ్ ఉమెన్. సో 8th ఫిబ్రవరి ఈరోజు ఇంకో నెలలో మనం 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే, ప్రపంచం మొత్తం కూడా విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతుంటే మనం ఒక నెల ముందే విమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. సో ఒక స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ఎన్నో దశలు ఉంటాయి. సో కౌమార్య దశ, చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. నేనేమంటానంటే అల్లారు ముద్దుగా పెంచాలి, అలాగే ధైర్యం నూరపోస్తూ పెంచాలి. నువ్వు అమ్మాయివి, నువ్వు ఇది చేయలేవులే, అది చేయలేవులే, ఎందుకులే, పోరా నువ్వు వెళ్ళి తీసుకొని రాపో అని తమ్ముడిని అన్నని ఎవరినో పంపించేస్తారు. అమ్మాయిని మాత్రం నువ్వు ఇంట్లో ఉండు. అది వాళ్ళని ఏదో కించపరచడానికి చేయట్లేదు, నాకు తెలుస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకి రక్షణ కావాలి కాబట్టి ఆ రక్షణ కోసం అని చెప్పి అమ్మాయిని వద్దులే, నువ్వు ఇంట్లో ఉండు, తమ్ముడు చేస్తాడు, అన్న చేస్తాడు అని అంటారు. కానీ అది ఎటువంటి ఆలోచన అమ్మాయిలో నింపుతుందో అనేది కూడా మనం గమనించుకుంటూ అలాంటి రక్షణ అనేది, వ్యవస్థ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత కల్చరల్ డెవలప్మెంట్, ఫ్యామిలీ అండ్ సొసైటీ గురించి మనం చిన్నప్పటి నుంచి నేర్పించడం. తర్వాత వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా నెగ్లెక్ట్ చేస్తాం మనం. ఆరోగ్యం గురించి మనం, దేర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ వాట్ యు ఈట్. మీరేం తింటే మీరు అది అవుతారు అని. అంటే మన న్యూట్రిషన్, మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహారం నుంచి వస్తుంది. సాత్విక ఆహారాలు తింటే మాత్రమే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి, లేకపోతే ఇంతే రాదు అనేది అది కరెక్ట్ కాదేమో. కొంతవరకు నిజం కావచ్చు, బట్ అంత కాదు. సో మన ఆహారం, పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆహారం పట్ల అవగాహన, ఆ ఆహారం యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అమ్మాయిలకు ముఖ్యంగా ఎందుకు చెప్పాలి అంటానంటే, ముందు ముందు వాళ్ళు కాబోయే తల్లులు, అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఏం పెట్టాలి, ఏది, కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి అనేది వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ కుటుంబం ఏం తింటుంది, ఏమవుతారు వాళ్ళు. సో అందుకని ఆహారం పట్ల, న్యూట్రిషన్ గురించి చెప్పడం, వంట నేర్పడం ఒక్కటే కాదు, నా వంటకి ఉపయోగిస్తున్న ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ఆహార పదార్థాల గురించి కూడా చెప్పడం ఎంతో అవసరం. ఎందుకంటే చెప్తారు వంటశాలనే మనకు ఆరోగ్యశాల అని కూడా. సో ఆ విధంగా పిల్లలు కుమార దశ నుంచి, కౌమార్య దశ నుంచి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి లీడర్షిప్ రోల్స్ అనేది నేర్పించడం చాలా అవసరం. సో ఎటువంటి స్కూల్స్లో మనము జాయిన్ చేస్తున్నాం, ఎక్కడ వాళ్ళకి లీడర్షిప్ కి ముందుకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది అనేది చూసుకోవాలి. అండ్ లీడర్షిప్ హ్యాస్ టు బి బోత్ సోషల్ అండ్ పొలిటికల్. తర్వాత మనం ఈ మధ్యనే చదువుకుంటే ఉద్యోగం వస్తే సరిపోతుందా, మన అందరం ముందుకు వెళ్ళిపోయినట్టేనా, అందరం చాలా శక్తి సాధించినట్టేనా అని నన్ను అడిగితే నేను అది మాత్రమే కాదు అని అంట. ఎందుకంటే మన ఆలోచన విధానం మారనంత వరకు మనము ఏం సంపాదిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఓన్లీ సంపాదన వరకే పరిమితం. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పనిచేస్తేనే కానీ ఆ కుటుంబం ముందుకు వాళ్ళకి కావలసిన ఆర్థిక అవసరాలు తీరడం లేదు. ఒక్కోసారి ఆర్థిక అవసరాలకి కోసం కాకపోయినా ఒక మానసిక ఆనందం కోసం, లేకపోతే మనం చదువుకున్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అన్ని చదువుతూ అన్ని చేస్తూ ఎంతో పెద్ద పొజిషన్స్కి వెళ్ళి కూడా తప్పు టడుగులు వేస్తున్నారు. అటువంటి వారిని ఏమనాలి? మనం ఈ మధ్యనే చెర్లపల్లి ఇన్సిడెంట్ చూసాం.
కలిచివేసిందండి మనసు మాత్రం. ఆమె అంత పెద్ద పిల్లలు, వాళ్ళిద్దరిని తీసుకొని ఆమె వెళ్ళి, మరి అది ఆత్మహత్య లేకపోతే హత్య మనకు తెలియదు, కానీ వాలంటరీగా వీళ్ళందరూ వెళ్ళారు రాత్రి 10:30 వరకు ఆ రైల్వే స్టేషన్కి. అంతవరకు అయితే నిజం. హౌ కుడ్ షీ కన్విన్స్ హర్ చిల్డ్రన్ అండ్ వాట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ షీ హ్యాడ్ ఆన్ ద చిల్డ్రన్? ఆ చిల్డ్రన్ ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ఈ రోజుల్లో చిన్నవాడు, మా మనవడే ఉన్నాడు 5 ఏళ్ల వాడు, నేను ఇలా రాన్నానంటే నో అంటాడు, ఐ వాంట్ దిస్. వాడు అంత గట్టిగా నాకేం కావాలి అని చెప్పగలిగే ఇది వాడికి ఉంది, ఆలోచన శక్తి ఉంది. ఆ పిల్లలకి లేదా? వాళ్ళ అమ్మా నాన్నకి అమ్మని కన్విన్స్ చేయలేకపోయారు. అది అమ్మ ఎందుకు వాళ్ళని కన్విన్స్ ఎలా కన్విన్స్ చేసింది అంటే, ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచిగా సంపాదిస్తుంది, అంతా చేసి ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అనుకుంటా పిల్లలు చదువుతున్నారు, విచక్షణ గల పిల్లలు. అయినా వాళ్ళు ముగ్గురు కలిసి ఒక విషాదానికి ఇచ్చారు. అంటే మన సమాజం, మనము ఏం నేర్చుకుంటున్నాం, ఏమి చూస్తున్నాం? తినడానికి తిండి లేదు, లేకపోతే ఇంకేదో కారణం ఉంది, ఇంట్లో మనశ్శాంతి లేదు, లేకపోతే అవన్నీ జస్టిఫైయబుల్ రీజన్స్ కానే కాదు. బట్ స్టిల్ ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అండ్ అ వర్కింగ్ ఉమెన్, ఇఫ్ షీఈస్ గోయింగ్ అండ్ డూయింగ్ సచ్ థింగ్స్, దెన్ వేర్ ఆర్ వీ గోయింగ్? మన చదువు సంస్కారాలు ఎటుపోతున్నాయి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ మే బి వన్ సోల్ ఇన్సిడెంట్. వీ హ్యావ్ టు సీ దట్ ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్ ఇన్ అదర్ ఫ్యామిలీస్. తర్వాత దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నప్పుడు, దేశ జనాభాలో సగమైన మన మహిళలం, మనం దేశానికి తోడ్పాటు చేయాల్సిన అవసరం లేదా అనేది ప్రశ్నించుకోవాలి. సో అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు దేశానికి సహాయపడట్లేదా అని అడగచ్చు. నేను అట్లా అనట్లేదు. అంటే మనము ఇంట్లో పనిచేసినా, బయట పనిచేసినా, ఓ న్యాయమూర్తిగా పనిచేసినా, ఒక స్కూల్లో ఆయాగా పనిచేసినా, ఏం పని చేస్తున్నా కూడా మనం మన వరకే కాకుండా మన దేశం గురించి కూడా ఆలోచిస్తూ, మన కుటుంబం దేశానికి ఏ విధంగా సహాయపడుతుంది, నేను ₹1 ఇవ్వగలిగితే, వారు ₹1 ఇవ్వగలిగితే నేను ₹1,00,000 ఇవ్వగలవచ్చు, నేను ₹1,00,000 నా తరఫు నుంచి నేను ఇవ్వాలి, వారు ₹1 ఇవ్వాలి అనేది ఈ విధంగా. అంటే వారి యొక్క డబ్బులు ఇవ్వడం కాదు నేను అనేది, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఆ విధంగా ప్రపోర్షనేట్గా ఉండాలి. వాళ్ళ కుటుంబంని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. వీ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ ట్రెడిషన్ టు మోడర్నిటీ. ఇంతకుముందు అమ్మాయి పాట పాడుతూ మనం ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అంటూ పాట పాడింది. ఇన్ని రోజులు మనం వెనుకబడి ఉన్నామా? కాదు, మనము నడుస్తూనే ఉన్నాము, ఇంకాస్త స్పీడ్ అందుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ముందుకు వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు అడాప్ట్ మోడర్నిటీ. మనం ఇంకా పాత ఆలోచనలన్నీ పాత చింతకాయ పచ్చడి అని తీసేయాల్సిన అవసరం లేదండి. కొన్ని ఆ సమయానికి అనుకూలంగా, ఆ సమయానుకూలంగా ఉన్న ఆలోచనలవి ఇప్పుడు ఉన్న ఈ సమయానికి బట్టి మనం మన ఆలోచనల్ని మార్చుకోవాలి. పూర్వకాలంలో మా అమ్మకి 15 ఏళ్ళకి పెళ్ళయింది, నాకు 23 ఏళ్ళకి పెళ్ళయింది. నా కోడలు వచ్చేసరికి ఆవిడకి 27 ఏళ్ళు కోడలు వచ్చింది. సో మా అమ్మకున్న ఆలోచనలు నాకు అలాగే ఉండొచ్చా నేను నా మ్యారేజ్ అయినప్పుడు? లేకపోతే నా కోడలికి అలాంటి ఆలోచనలే ఉంటూ నాకున్న ఆలోచనలతో వస్తుందా నా కోడలు? విత్ ఏజ్, విత్ ఎక్స్పీరియన్సెస్, యూ చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్. సో ఆ విధంగా పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళ ఆలోచనల పద్ధతులు మారుతున్నప్పుడు సమాజంలో స్త్రీలు, పెద్దవాళ్ళు కూడా మనము మారాలి, ముందుకు వెళ్ళాలి. అంటే అది ఒక్కటే మార్గం. అండ్ మోడర్నిటీ అంటే జస్ట్ నాట్ వేరింగ్ డ్రెస్సెస్, చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్. మోడర్న్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. స్త్రీలంటే అసూయాపరులు, ఒకరినొకరు సహించుకోలేరు, ఒకరు ముందుకు వెళ్తుంటే వెనకాల నుంచి ఏదో మాట్లాడతారు, వాళ్ళని ఎదగనీయకుండా చేస్తారు అనేది ఏదైతే ఉందో కొంతవరకు నిజం కావచ్చు. అది మహిళ పురుషుల్లో కూడా ఉందండి, స్త్రీలకే కాదు, అది యూనివర్సల్. కానీ మన స్త్రీలలో మనం ఎక్కువగా బయటపడతాం, ఎందుకంటే ఎక్కువ మాట్లాడతాం కదా. వస పోసి పెంచారని అంటారు చూసారా, అలాగా స్త్రీలు కాస్త ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా బయటపడతారు.
కానీ స్త్రీలంటే అలా ఉండరు. ఒకరికెవరు దోహదపడతారు, తోడ్పాటిస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనేది మనము మన ఆలోచన పద్ధతిని మార్చుకొని మనం ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇలా చేయాలి అంటే there are some things which we have to inculcate ourselves, or we have to tell children. అమ్మాయిలనే కాకుండా మన తోడ్పాటు మన అబ్బాయిల్ని కూడా అలాగే పెంచాలి. మన అబ్బాయిలకు కూడా ఆ విషయాన్ని చెప్పాలి. సాధారణంగా ఏమవుతుందంటే there is a mismatch. అమ్మాయిలకేమో అదేంటి వర్క్ షాప్స్ అవుతున్నాయి. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ముందుకు వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి చాలా ప్రోత్సాహం ఇస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ వెల్కమ్, ఇట్ షుడ్ బి డన్. ఇన్ ద సేమ్ వే వీ నీడ్ టు సెన్సిటైజ్ ద బాయ్స్ ఆల్సో. ఇక్కడ ఎంతో మంది టీచర్లు అందరు వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఫీల్డ్లో మీరు చూసినప్పుడు ఒక బండిలాగా, మనం బండి చక్రాలాగా ఇట్లా వెళ్తున్నప్పుడు రెండు కలిపి నడుస్తూ ఉంటేనే ముందుకు వెళ్ళినట్టు, పురుషులు కూడా మనతో పాటు మన రకంగానే మన విధంగానే ఆలోచిస్తేనే మన బండి సాఫీగా వెళ్తుంది. లేకపోతే ఒకటి ముందుకు వెళ్తుంది, ఒకటి వెనక్కి వెళ్తుంది. I don't think any woman wants to just run around or run forward. We want to go hand in hand, and wherever we want to lead or we have the capacity to lead, we want the men also to follow us. And that is what we need to sensitize the men who are working with us. రోజులు మారుతున్నాయి, మెన్ కూడా అర్థం చేసుకుంటున్నారు. అమ్మలు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కొడుకులు కూడా చూస్తున్నారు, అమ్మ కూడా సంపాదన అనేది చాలా ఒక రెస్పెక్ట్ తీసుకొస్తుంది. పిల్లలకు కూడా అర్థమవుతుంది, ఓహో అమ్మ బయటికి వెళ్తుంది, బాధ్యత ఉంది, సంపాదన వస్తుంది ఇంట్లో. అమ్మ కూడా నాన్ననే కాదు, మనకు కావాలంటే అమ్మనే అడగొచ్చు. అమ్మని అడిగితే కాస్త తొందరగా వస్తాయి, నాన్నని కాస్త కష్టపడాలి. ఒక్కోసారి అమ్మనేమో నో 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 నథింగ్ డూయింగ్ అంటుంది, నాన్న దగ్గరే తొందరగా వస్తాయి. సో ఇలాగా ఉంటుంది. కాబట్టి మనం వీ నీడ్ టు సెన్సిటైజ్ ద మెన్ ఆల్సో. సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్, మన గురించి మనకి ఒక అభిప్రాయం, ఒక అవగాహన ఉండాలి. మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తున్నాం, ఎంతవరకు చేయగలుగుతాం అనే మన అవగాహన ఉండాలి. అండ్ రైట్ టు డిటర్మైన్ చాయిసెస్. ఏం చేయాలి మనం, మన జీవితంలో మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది ఆ రైట్ ఏదైతే ఉందో అది అమ్మాయిలకు ఇవ్వాలండి డిటర్మైన్ చేయడానికి. స్వామి వివేకానంద కూడా అన్నారు, యూ హ్యావ్ టు లెట్ విమెన్ డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్. మెన్ డూ ఎ వర్స్ జాబ్ బై డిసైడింగ్ సంథింగ్ ఫర్ విమెన్. ఎందుకంటే మనకేం కావాలో మనకి తెలుసు. కాబట్టి మనకి ఆ రైట్ అనేది ఉండాలి. అది ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ఫెటర్డ్. పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు పెద్దలు గైడెన్స్ తీసుకుని మనం మన డెసిషన్ తీసుకోవచ్చు. నేను అంటాను, ఈరోజు చెప్పాను కదా, రేపు వెళ్ళి అమ్మాయిలు లేదు జడ్జి గారు చెప్పారు, ఐ హ్యావ్ ఎ రైట్, ఐ షుడ్ డూ వాట్ ఐ వాంట్, ఐ విల్ డూ వాట్ ఐ వాంట్. నో, దట్స్ నాట్ వాట్ ఐ మీన్. ఎస్, the right is yours to decide what you want to do and how it should be done. But also remember the love and affection your parents have for you. తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు వద్దని? వాళ్ళకేమి మీరంటే మీరు వాళ్ళకి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే, మనము మన ప్రయాణంలో మనం ఏమైనా దెబ్బలు తగిలితే ఎప్పుడైనా ఇక్కడే వస్తూ ఉంటే, మేడం చూడండి ఒక మెట్టు ఉంది అంటే నేను ఎక్కడ పడిపోతాను అని ముందే నాకు ఒక వార్నింగ్ ఇచ్చారు. అలాగా నాకు ఎటువంటి సంబంధం లేని మనుషులు నాకు వార్నింగ్ ఇచ్చి నేను తప్పు లేకపోతే నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చూసినప్పుడు, మిమ్మల్ని కని పెంచే తల్లిదండ్రులు మీ గురించి ఎందుకు ఆలోచించరు? సో మీరు అటువంటి ఇబ్బందులు మీరు పడకుండా ఉండాలని వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి గైడెన్స్ మనం ఎంతవరకు రెడీగా ఉన్నాము అవి అందిపుచ్చుకోవడానికి అనేది
మనం ఆడపిల్లలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అమ్మాయిలు ఎంత ముందుకున్నారు అని. ఈ ప్రీమియం లా కాలేజెస్లో వీటిలో ఇన్స్టిట్యూషన్స్లో నన్ను చీఫ్ గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. నేను వెళ్తే మ్యాక్సిమం 60 to 70% అమ్మాయిలేనండి. సర్టిఫికెట్స్ తీసుకోవడానికి వచ్చేది కూడా వాళ్ళే, టాపర్స్ వాళ్ళే, ఆడియన్స్లో వాళ్ళే, పిల్లలంతా వాళ్ళే. సో నేను వాళ్ళని అడిగాను, కాలేజెస్ వాళ్ళు, ఏంటండి అందరు అమ్మాయిలే కనిపిస్తున్నారు, అబ్బాయిలంతా ఎక్కడికి వెళ్ళిపోయారని. అంటే అబ్బాయిలందరూ మామూలు కాలేజెస్లో చదువుకుంటున్నారు మేడం, ఇక్కడంతా ప్రీమియం కదా, కాంపిటీషన్లో గెలిచి వచ్చిన వాళ్ళే ఇక్కడికి సీట్ వస్తుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది ప్లస్ మెరిట్ ఉంది. సో ఆ విధంగా అమ్మాయిలు ఎక్కువ మంది ఇక్కడ ఈ కాలేజెస్లో సీట్స్ వస్తున్నాయి అని. ఇంకోటి ఏంటంటే, ఐ కమ్ ఫ్రమ్ జ్యుడిషియరీ. తెలంగాణ హైకోర్టులో 30% మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అందరూ మాకేం రిజర్వేషన్ లేదండి, వీ హ్యావ్ కమ్ ఆన్ అవర్ ఓన్ మెరిట్. అయితే సబార్డినేట్ జ్యుడిషియరీలో కొంచెం రిజర్వేషన్స్ ఉన్నాయి. దానివల్ల ఈ రోజుల్లో ఏంటంటే పరిస్థితి, మోర్ దాన్ 70% ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆర్ విమెన్. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ మదర్ ఇక్కడే ఉన్నారు మన ముందర. సో ఒక మహిళ ఆ స్థితికి వచ్చినప్పుడు ఆవిడ ప్రభావం ఆ ఆర్గనైజేషన్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మహిళగా మీరందరూ ఊహించవచ్చు. మనలో ఉండే సహజ గుణాలు ఏవైతే ఉన్నాయో, కంపాషన్, ఇవన్నీ కూడా ఆవిడతో పాటు ఒక మదర్ ఇన్స్టింక్ట్, కరెక్ట్గా ఉండాలి, ఏ పని చేసినా కరెక్ట్గా పద్ధతిగా చేయాలి, ఓ రకంగా ఉండాలి, మంచిగా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి అవన్నీ కూడా ఆ ఆర్గనైజేషన్లో కనిపిస్తాయి. సో ఐ కెన్ సే ద జ్యుడిషియరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ నౌ. నాట్ దట్ ఇట్ వాజంట్ earlier, but it's also now. Now also it is there. అండ్ ఇదే నేను చెప్పింది, ఇవన్నీ కూడా దే మేక్ ఉమెన్ ఎ పవర్ టు చేంజ్ సొసైటీ. సమయం అయిపోయింది అనుకుంటా, 1 గంట వరకు మన ప్రోగ్రామ్ అయిపోవాలి. ఆల్మోస్ట్ డన్. సో ఎన్నో విషయాలు మన శ్రీపాద రాధా గారు చెప్పారు. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది ధరణి ప్రియ గారు చెప్పారు. అందరూ కూడా మనం ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన విషయాలు. భారతదేశం అంటే ఎలా ఉండాలి, ఎట్లా మనం ఉండాలి, మనందరిలో ఒక ఊహా చిత్రం ఉన్నది. ఆ ఊహా చిత్రాన్ని మనమంతా కూడా సఫలీకృతం చేసుకోవాలి. అలా ఉండాలి అంటే మన వంతు బాధ్యత కూడా మనం వహించాలి. అలా వహించడానికే ఈ కార్యక్రమాలు చేపట్టారు. సో ఇందులో ఒక చిన్న ఇది చెప్పి ముగిస్తాను. అందరికీ ఆరోగ్యం గురించి తెలుసు. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే, రైట్? సో అందరూ యాపిల్స్ తింటారు కదా. యాపిల్లో సీడ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పగలరా? కిటుకుందండి, నేను అడుగుతున్నానంటే సింపుల్ ప్రశ్న కాదు. ఓ యాపిల్లో ఎన్ని సీడ్స్ ఉండొచ్చు? 8ఆ? ఓకే, 2, 4, 6, 8, 10, 6. ఓకే, 6. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. 10, మ్యాక్సిమం 12 కూడా ఉండొచ్చేమో అనుకుందాం. ఇన్ని యాపిల్స్, ఇన్ని సీడ్స్ ఉంటాయి ఒక యాపిల్లో. మరి ఒక సీడ్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో చెప్పగలరా? చెప్పలేం. ఒక యాపిల్లో ఎన్ని సీడ్స్ ఉన్నాయో మనం చెప్పగలం, కానీ ఒక సీడ్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో మనం చెప్పలేం. ఎందుకు? ఆ సీడ్ని ముందు మనం మట్టిలో వేసి దాన్ని నర్చర్ చేసి పెద్దయ్యాక అది ఎన్ని యాపిల్స్ ఇస్తుందో ఆ చెట్టు, ఆ యాపిల్స్ మళ్ళీ ఇంకా ఎన్ని యాపిల్స్ ఇస్తాయో, ఆ యాపిల్స్ ఇంకా ఎన్ని యాపిల్స్ ఇస్తాయో ఎవరు చెప్పలేరు. అందుకని ఒక సీడ్ అనేది అంత ఇంపార్టెంట్. అలాగా ఈ సరస్వతి విద్యాపీఠం వారు ఒక చిన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేశారు. అండ్ ధరణి ప్రియ గారు చెప్పినట్టు 35 లక్షల మందిని ఈ పాటికి ఆల్రెడీ అందరితో సమావేశం చేయగలిగారు. సో అలాగా ఒక యాపిల్ సీడ్ ఏ విధంగా అయితే ఎన్నో యాపిల్స్ని ఇవ్వగలుగుతుందో, ఇట్లాంటి కార్యక్రమం ఇలాంటి ఎన్నో యాపిల్స్ని ఇస్తుందని, ఎంతో మంచి పౌరుల్ని, భారతీయుల్ని
భారతీయ మహిళల్ని తయారు చేస్తుందని కోరుకుంటూ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే.